మాట శిష్యులకు సెలవిస్తూ అన్నాడు. ఆ బేతనియా గ్రామానికి వచ్చి ఆ బేత్పగేకి వచ్చినప్పుడు యేసు అంటున్నాడు వాళ్ళిద్దరిని పిలిచి, ఆ బేత్పగేలో ఆ పల్లెటూరు గ్రామంలో ఆ యెరూషలేము దగ్గర నుంచి బేత్పగేకి సుదూరమైనటువంటి ప్రయాణం. అక్కడ ఉన్నటువంటి ఆ పల్లె గ్రామంలో, మారుమూల గ్రామంలో కట్టబడిన 2 గాడిద పిల్లలు ఉంటాయి. గాడిదయు గాడిద పిల్లయు. మనం ఇంకెళ్ళిపోదాం వాక్యం లోతుగా. 2 గాడిదలు కట్టబడి ఉన్నాయి, గాడిద పిల్ల కట్టబడి ఉంది. అది నాకు కావాలి. యేసయ్య ఏం చెప్తున్నారు? అది నాకు కావాలి, మీరు వెళ్ళి విప్పు తీసుకురండి, అవి నాకు కావలసి ఉన్నాయి. ఒకవేళ వారు ఇప్పుచున్నప్పుడు ఎవరైనా ఏదైనా అడిగితే ఇవి ప్రభువుకు కావాలి అని చెప్పండి. మిమ్మల్ని ఎవరు అడ్డగించలేరు. అవన్నీ ఇప్పేస్తారు. వాటిని ఆ కట్ల నుంచి ఇప్పి తీసుకొచ్చేసేయండి, ఆ బంధకాల నుంచి విడిపించండి అని ఒక 2 పంపించారంటాడు. ఆ 2 ఎవరంటే నాకు తెలిసి పేతురు, యోహానే కదా. తిరుగులే దాంతో. కారణం ఏంటో తెలుసండి, వాళ్ళు ఏ పని చెప్పినా చేసేస్తారండి కదా. కొంతమంది ఉంటారండి తడుంకోరు, ఏ పని చెప్పినా చేసేస్తారు. దేవుడికి స్తోత్రం. ఆ స్థాయిలోనికి వెళ్ళిపోయారండి మీరు. హల్లెలూయా. ఆ స్థాయిలోకి వెళ్ళిపోయారు. పేతురు యోహాన్ని పిలిచి అన్నాడు, ఆ బేతనియా గ్రామంలో, బేత్పగే గ్రామంలో ఉన్నటువంటి 2 గాడిద పిల్ల కట్టబడి ఉన్నాయి. దానికంటూ ఒక యజమాని ఉన్నాడు. అవి బంధకాలతో ఉన్నాయి, బంధించబడి ఉన్నాయి, కట్లతో ఉన్నాయి, కట్టబడి ఉన్నాయి. ఆ కట్లను విప్పి మీరు వాటిని తోలుకురండి, అవి నాకు కావాలి. ఎందుకంటే నేను యెరూషలేముకి వెళ్ళబోతున్నాను. యెరూషలేములో నేను వెళ్ళబోతున్నాను. ఆరాధనకు వెళ్ళాలి, ఊరేగింపుతో వెళ్ళాలి. ఎందుకు యెరూషలేముకి గాడిద పిల్ల ఎక్కడానికి కారణం ఏంటి? ప్రతిరోజు ఆరాధనకు వెళుతున్నప్పుడు మామూలుగానే వెళ్ళినటువంటి వాడు ఆ రోజున ఎందుకు గాడిద పిల్ల ఎక్కాలి అని అంటున్నాడంటే, ఆయన లేఖనాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఆయన ఏమేమైతే నెరవేర్చవలసి ఉన్నదో, ఆయన పట్ల ఏ చిత్తమైతే ఉందో ఆ చిత్తాన్ని నెరవేర్చటానికి, దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లేఖనములో ఆయన ఏమేమి చెయ్యవలసినవి అవన్నీ నేర్చడానికి, అవన్నీ చేయటానికే ఆ రోజున గాడిద పిల్లని ఎక్కుతున్నాడండి. ఎందుకో తెలుసండి, జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుందమ్మా. జకరియా గ్రంథం మత్తయి కన్నా ముందు మలాకి, మలాకి కన్నా ముందు జకరియా. ఆ జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రవచనం ఎప్పుడు ప్రవచించబడింది అంటే, యేసయ్య పుట్టకముందే, యేసు ప్రభు పుట్టకముందే, యేసయ్య పరలోకం నుంచి భూలోకానికి రాకముందే, ఆయన ఇంకా కార్యము నెరవేర్చకముందే, యేసు ప్రభు కన్నా ముందు ఈ జకరియా గ్రంథములో జకరియా ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి లేఖన సారము ఈ యొక్క జకరియా గ్రంథానికి మత్తయి సువార్తకి గల మధ్యకాలం ఎంతో తెలుసండి? 720 సంవత్సరాలు. ఈ యొక్క 520 సంవత్సరాలు, ఈ 520 సంవత్సరాలకి ముందు ప్రవచించినటువంటి మాట యెషయా గ్రంథంలో కూడా సెలవు ఇవ్వబడింది. యెషయా గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య తేడా ఎంతో తెలుసండి? 720 సంవత్సరాలు. చూసారా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక? ఆ ప్రణాళిక వేయబడింది. ఇశ్రాయేలుతో చెప్తున్నాడు కదా ముందుగా ప్రవచించి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై. ఎవరండి? ఏంటయి? దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలీలందరికీ ధర్మశాస్త్రం బాగా తెలుసండి. ఇశ్రాయేలీలందరికీ లేఖన భాగాలు బాగా తెలుసు. లేఖనాలను బట్టి వాళ్ళు గుర్తించగలరు. లేఖనాలు బాగా క్షుణ్యంగా ధ్యానిస్తూ ఉంటారు. యూదా జనాంగము చాలా భక్తిపరులండి. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, మా మెస్సయ్య వస్తాడు. ఆ మెస్సయ్య ఎలా వస్తాడు? ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక సూచన, ఆయన గాడిద పిల్ల మీద ఎక్కొస్తాడు, ఒక దీనుడుగా వస్తాడు, ఆయనే నీతిమంతుడుగా వస్తాడు, ఆయనే మమ్మల్ని విడిపించటానికి, ఆయనే రక్షకుడు.
ఈ పాపము నుంచి, శాపము నుంచి, ఈ బంధకాల నుంచి, సాతాను చెరలో నుంచి మమ్మల్ని విడిపించడానికి వచ్చేటువంటి ఆయనే. ఆయన ఎలా వస్తాడంటే ఒక గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తాడు. అందుకే యేసయ్యకి పస్కా పండుగకు 6 రోజుల ముందు ఏం అవసరమైందండి? ఆ లేఖను నెరవేర్చాలి. యూదులు తెలుసుకోవాలి, యూదా జనాంగం తెలుసుకోవాలి. ఆ గాడిద పిల్ల మీద ఎక్కిన వచ్చినటువంటి వాడు నీతిపరుడు, ఆయనే నీ రాజు, ఆయనే నీ రాజు, ఆయనే మెస్సయ్య అని వాళ్ళు గుర్తించాలి. వాళ్ళు గుర్తించాలి అనే ఆ గాడిద పిల్ల మీద తండ్రి చిత్తం, అది నెరవేర్చాలి. ఆ గాడిద పిల్ల మీద ఎక్కాలి. ఆ రోజు భారవాహక పశువు పిల్ల ఆయనకు అవసరమైనదండి. ఎందుకు? మందిరానికి వెళ్ళటానికి, యెరూషలేముకి వెళ్ళటానికి. ఆ రోజు ఆ గాడిద పిల్ల అవసరం. ఈరోజు నువ్వు అవసరం. పాటలు పాడడానికి అవసరం, ఆరాధన చేయడానికి అవసరం, ప్రార్థించడానికి అవసరం, దేవుని సువార్త ప్రకటించడానికి అవసరం. మరి ఎప్పుడు వస్తున్నాం దేవుడి మందిరానికి? అన్నీ అయిపోయినాక. దేవుడు సంతోషిస్తాడా? సంతోషించడు. నిర్మోహమాటంగా చెప్తున్నా, సంతోషించడు. ఈ రోజున మనల్ని మనం సంతోష పెట్టుకోవటానికి మనం బ్రతకకూడదండి, దేవుణ్ణి సంతోష పెట్టడానికి బ్రతకాలి. దేవుడు అంటున్నాడు, అవి నాకు కావాలి, అవి నాకు కావాలి. వాటికంటూ ఒక యజమానుడు ఉన్నాడు. పంపుతారా? ఆ యజమానుడు ఎవరు? సాతానుడు. అప్పటి వరకు సాతాను ఆ గొర్రెని, ఆ గాడిద పిల్లని రెండింటిని బంధించేసి ఉంచేసింది. ఆ బంధకాల నుంచి, ఆ కట్ల నుంచి విడిపించి మీరు తీసుకురండి అన్నాడు. వెళ్ళిపోయారంటే పేతురు, యోహాను ఇద్దరు వెళ్ళిపోయారు. ఎంత గొప్ప దీనులో చూడండి, ఎంత గొప్ప విశ్వాసం చూడండి, ఎంత గొప్ప శిష్యరికము. అదండి శిష్యరికం అంటే. నచ్చితే చేయటం, నచ్చకపోతే మానేయటం, లేకపోతే ఏదైనా ఘనత కలిగిన చేయటం, ఘనహీనమైన వదిలేయటం కాదండి. యేసుప్రభు ఏం చెప్పాడు? ఒక్కసారి లోతుగా వెళ్ళండి ఆ మాటలోకి. మీరు వెళ్ళి బేత్పగే గ్రామంలో అక్కడ మారుమూల కట్టబడినటువంటి గాడిద ఉంది, దాని పిల్ల ఉంది, దానికి ఒక యజమానుడు ఉన్నాడు, అవి బంధించబడి ఉన్నాయి, గట్లతో కట్టబడి ఉన్నది, 2 దారుల మధ్యన కలిసి ఉన్నది, వాటిని తీసుకురండి, నాకు కావాలి అంటే ఈ శిష్యులు ఏమనుకోవాలి? ఇంత బతికి యేసుప్రభు శిష్యులమని 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచినప్పుడు, అది పంచుచున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఒక హీరోయిజం లాగా ఉంటుంది. అవునా కాదా? ఎంత ఘనతగా ఉంటుందండి. అక్కడ అందరూ కూడా జై జై ధ్వానాలతో యేసుప్రభుని ఘనపరుస్తున్నప్పుడు అక్కడ ఆయన శిష్యుడని అని చెప్పుకోవడానికి ఎంత సంతోషం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది తెలుసా అండి? ఆ గాడిదల్లో తోలుకుంటా వస్తుంటే ఎలా ఉందో, ఒక చాకలోడు వచ్చినట్టు ఉంది. అవునా కాదా? అది కానీ కాదు అని చెప్పలేదు, నో అని చెప్పలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో శిరస్సు వంచేయటమేనండి. శిరస్సు వంచి లోబడిపోయారండి, దేవునికి లోబడిపోయారు. వెళ్ళి గాడిద పిల్ల కావాలి అంటే వెళ్ళిపోయారు. దేవుని మాటకి ఎంత విధేయత, అక్కడ విధేయత కనబడుతున్నదండి. ఒక సేవకుడు ఏదైనా దేవుడు ఏదైనా బయలుపరిచినప్పుడు అది లోబడి, ఎంత లోబడితే అంత దీవించబడిపోతామండి మనం. హల్లెలూయా, దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళిద్దరూ వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు దేవుడు సెలవిచ్చినట్లే అవి మారుమూల గ్రామంలో ఏ గుర్తింపు లేదు, ఏ ఘనత లేదు, ఆ మారుమూల కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిద పిల్లని విడిపిస్తున్నప్పుడు యేసయ్య చెప్పినట్లుగానే దాని యజమానుడు బయటకు వచ్చాడు. మీరెందుకు, మార్కు సువార్తలో ఉంది, మీరెందుకు దాన్ని కట్లిప్పుతున్నారు అంటే ఒకే ఒక్క మాట, దేవుడు ఏది చెప్పమని అది చెప్పడమే. ఒకే ఒక ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి. హల్లెలూయా, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి. ఈ రోజున ఆ గాడిద పిల్ల గురించి చెప్పట్లేదండి. నువ్వు దేవుడికి కావాలి, నేను దేవుడికి కావాలి, మనందరం దేవుడికి కావాలి. మనందరినీ దేవుడు తన యొక్క ఆలోచనలో ఏ రకంగా ముద్రించుకున్నాడో, నీ సత్తా, నీ సామర్థ్యం ఎంత వరకు ఉంటే అంతవరకు దేవుడు ప్రణాళిక వేస్తాడు. లోబడాలి. నువ్వెంత వరకు లోబడితే, ఎంతవరకు దేవుడి సన్నిధిలో వంగితే, ఎంత శ్రమపడితే, నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటే అంత వాడబడతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కట్లు విప్పుతున్నప్పుడు ఆ యజమాని అంటాడు, మీరెందుకు దాని కట్లు విప్పుతున్నారు? అవి నావి. కానీ శిష్యులు ఒకే ఒక మాట చెప్పారు, ఇవి ప్రభువు నాకు కావలసి ఉన్నవి. ప్రభువు అనగా ఎవరండి? దేవుడు. అపవాదేవన్న నోరు తెరిచాడా? అడికంత సామర్థ్యం లేదు, ఇంకా దానికి మించిన ధైర్యం లేదు.
దేవుడు ఒక రాజశాస్త్రం, రాజాజ్ఞ, ఇది నాకు కావాలి అంతే. శిష్యులు దాని కట్లన్నీ విప్పేసి వాటిని తోలుకుని వచ్చారండి. ఆ గాడిదలను తోలుకుని వస్తున్నారు. ఆ గాడిదలు తోలుకొచ్చేటప్పుడు వారు ఏమాత్రం బాధపడలేదు. మా ప్రభువు మాట మేము నెరవేరుస్తున్నాం, ప్రభువుకి మేము లోబడి ఉన్నాం, దేవుడు మేము ఘనపరుస్తున్నాం, మా దేవుడు ఏ పని చెప్తే ఆ పని చేస్తున్నాం, దేవుడికి సమస్త మహిమ కలుగును గాక, హల్లెలూయా. అటువంటి తగ్గింపు స్వభావం కొరకేనండి అక్కడ ఒక మంచి మాదిరి శిష్యుల్ని చూపించాడు. మనకుందా అలాంటి మాదిరి? మనకి నచ్చినయే, ఘనత వచ్చేవే, ఘనహీనమైన మనం ఇష్టపడం, ఘనతతో ఉన్నటువంటివే మనం ఇష్టపడుతుంటాం. అది దేవుడికి ఆయాసకరంగా ఉంటుందండి. ఆ శిష్యులు దేవుడు ఏది చెబితే, యేసయ్య ఏది చెప్తే అలా లోబడిపోయి ఉన్నారు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ గాడిద పిల్లను తీసుకొచ్చారట. గాడిద పిల్లను తీసుకొచ్చి యేసు ప్రభుకి అప్పగించిన తర్వాత చూడండి, కట్టబడిన తర్వాత మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెంటనే కట్టబడి ఉన్న ఒక గాడిదను, దానితో ఉన్న ఒక గాడిద పిల్లను మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అడిని ఎడల అవి ప్రభువు నాకు కావలసి ఉన్నవని చెప్పగలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టున చెప్పి వారిని పంపాను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగేను. హల్లెలూయా. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడే అన్నది. హల్లెలూయా. ఆ ప్రకారమే వాళ్ళది విడిపించుకుని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఇంకా ఆ గాడిద పిల్లెవరు? మనమే. ఆ గాడిద ఎవరు? గాడిద ఎందుకు కావాలి? గాడిదే ఎందుకు కావాలి? ఇవన్నీ ఈ రోజున మనం తెలుసుకుందామండి. హల్లెలూయా. ఆ గాడిదను విడిపించినట్లే యేసయ్య నిన్ను నన్ను కూడా విడిపించాడండి. ఒకానొకప్పుడు ఎంత భయంకరమైన పాపలోకంలో ఉన్నాం, ఎన్ని బంధకాలతో ఉన్నాం, ఎన్ని బలహీనతలతో ఉన్నాం, ఎంత లోకములో ఉన్నాం, ఎంత పాపములో ఉన్నాం, ఎంత బానిసత్వంలో ఉన్నాం. పాపం అనేటువంటి కాడి కింద ఉన్నాం. ఆ యొక్క లోకం అనేటువంటి కట్లతో బంధించబడి ఉన్నాం. ఆ బంధకాలన్నిటి నుంచి దేవుడు ఆ రోజున మనల్ని విడిపించాడు. రక్షణ పొందినాక ఇంకా ఏదైనా కట్టుబాట్లు ఉన్నాయా? ఇంకా ఏవైనా పాపపు సంకెళ్ళు మనకున్నాయా? ఇంకా ఏవైనా బంధకాలు మనకున్నాయా? దేవుడిని అడుగుదాం. ఇంకా విడుదల లేనటువంటి, దేనికో బానిస అయిపోయి, దేనికో అడక్ట్ అయిపోయి, దేనికో బంధకాలకు లోబడిపోయి ఉన్నావేమో, ఇంకా కట్టబడి ఉంటున్నావేమో. ప్రభువా, ఆ బంధకాల నుంచి ఆ గాడిద పిల్లనే విడిపించావు కదా, నిన్ను స్తుతిస్తాను, నిన్ను ఆరాధిస్తా, నిన్ను సేవిస్తాను, నిన్ను మోస్తాను, నిన్ను ప్రకటిస్తా, నన్ను విడిపించు ప్రభువా. ఈ మట్టలాది వారం రోజునైనా ఆ బంధకం గురించి ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేయలేని స్థిత, ఇంకా లోకములో ఉన్న పాపము మనల్ని ఏలుబడి చేస్తుందా? ఇంకా పాపములో ఉన్నటువంటి ఆ శాపము మనల్ని ఇంకా బంధించి ఉంచిందేమో. ఆ బంధకాల నుంచి సంపూర్ణంగా ఈరోజు విడుదల పొందాలి అని చెప్పి దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు విడుదల పొందితే, సంపూర్ణంగా విడిపింపబడితే, నువ్వు నిజంగా ఈ రోజున సంపూర్ణంగా విడిపించబడ్డావా లేదా? ఇంకా ఏదైనా 1, 2 అరా కొర మనల్ని ఏలుబడి చేస్తున్నాయేమో. దేవుడు ఈ రోజున ఇచ్చేటువంటి వర్తమానం ఏంటో తెలుసా? సంపూర్ణంగా నువ్వు దేవుడికి సరెండర్ అయిపోతే, సంపూర్ణంగా నువ్వు దేవుడికి లోబడిపోతే, ఆ గాడిద పిల్లని ఎంత ఘనపరిచాడో, ఆ గాడిద పిల్లకే అంత ఘనత వచ్చినప్పుడు నీకు నాకు ఘనత రాదా? నిన్ను నన్ను గుర్తించడా? అంతవరకు ఆ గాడిద పిల్లకి ఘనత లేదు, గుర్తింపు లేదు, ఎక్కడో కట్టుబడి ఉన్నది. కానీ ఈ రోజున యేసయ్య తీసుకొచ్చినప్పుడు, యేసయ్య వాడుకుంటున్నప్పుడు ఆ శిష్యులందరూ ఆ గాడిద పిల్ల మీద వస్త్రములు పరుస్తున్నారండి. ఉన్నట్టుండి దాని జీవితం మారిపోయింది, ఉన్నట్టుండి దాని యొక్క పొజిషన్ మారిపోయింది. గాడిదని ఎవరన్నా ప్రేమిస్తారా? ఒరే లల్లి చెప్పరా, ఎప్పుడన్నా గాడిద పిల్లని పెంచుకున్నాము అని ఎక్కడన్నా ఉందా? లేదు కదా. పావురాలు పెంచుకుంటాం కదా, చిలకలు పెంచుకుంటాం, కుందేళ్ళు పెంచుకుంటాం కదా సందీప్ కదా, ఇలా అన్నీ పెంచుకుంటారు రకరకాలు. కానీ గాడిదని ఎవరైనా పెంచుకుంటారా? తిట్టడానికే పనికొస్తుంది. కోపం వస్తే ఏంటంటావాడే, ఒరే గాడిద, పనికిమాల గాడిద, అడ్డగాడిద, చాలా ఉంటాయండి దండకాలు కదా. దాన్ని తిట్టడానికే వాడుకుంటాం. కానీ అది కూడా ఉపయోగపడుతుందండి, భారవాహక పశువు పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దాన్ని ఎవ్వరూ ప్రేమించరండి. దానికి ఏ గుర్తింపు లేదు, దానికి ఏ ఘనత లేదు. అటువంటి దాన్ని దేవుడు ఎంచుకున్నాడు. అటువంటి దాన్ని దేవుడు ఎంచుకొని ఘనత లేని వారికి ఘనతనివ్వటానికి పనికి రాని పాత్రనే. ఆ పాత్ర ఎవరో తెలుసండి?
మనం పనికిరాని వారమంటే దేనికి పనికి వస్తాం చెప్పండి? మనం ఏ ఘనత ఉంది దేవుడు మనల్ని ప్రేమించటానికి? మనుషుల ప్రేమ కాదండి. మనుషుల ప్రేమ మారిపోతూ ఉంటుంది, మనుషుల ప్రేమ కాదు. దేవుడు మనల్ని ప్రేమించటానికి మనలో ఏ అర్హత ఉంది చెప్పండి? ఏ అర్హత లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ గాడిద పిల్లలు కట్లు విప్పినట్లే మనకెన్ని పాపాలు, బంధకాలు, శాపాలు, మరి ఈ లోకము, పాపము, ఎన్ని రకాల బానిసత్వ బ్రతుకులు, దేనికో లోబడిపోయి చెరపట్టబడి అటువంటి స్థితిలో ఉన్న మనల్ని ఆ శిష్యులు ఏం చేశారండి? గాడిద పిల్లని విడిపించినట్లుగానే దేవుని ప్రవక్తల ద్వారా, దేవుని సేవకుల ద్వారా ఈనాటికి దేవుడు పిలుస్తున్నాడు. నిన్ను నేను వాడుకోవాలనుకుంటున్నాను, నిన్ను నేను ప్రదర్శించాలనుకుంటున్నాను. ఈరోజు వర్తమానం ఏంటండి? ఈరోజు మట్టలాదివారం వర్తమానం ఏంటి? అమ్మా, నువ్వు ఇంకా కట్టబడి ఉన్నావేమో, ఆ బంధకాల నుంచి బయటికి రా. ఆనాడు పేతురు, యోహాను వెళ్ళి ఆ బంధకాల నుంచి విడిపించి, ఆ కట్టుచున్నటువంటి కట్ల నుంచి విడిపించి, అక్కడ ఉన్నటువంటి ఆ బంధకాల నుంచి ఆ గాడిద పిల్లలు విడిపించినట్లే ఈరోజు నిన్ను ఇంకా 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 విడిపించడానికి దేవుడు చూస్తున్నాడు. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సంతోషించాలండి మనల్ని చూసి. ఇంకా బానిసత్వంలోనే, ఇంకా లోకములోనా, ఇంకా పాపము మనల్ని ఏలుబడి చేస్తుందా? దేవుడు నిన్ను నన్ను చూసి దుఃఖపడతాడండి. ఆ యొక్క గాడిద పిల్ల దగ్గరికి ఎవరు వెళ్ళారో తెలుసా అండి? డైరెక్ట్గా యేసయ్య వెళ్ళిపోలేదు. ఆయనకి లోబడినటువంటి, ఆయన ప్రేమిస్తున్నటువంటి ఆయన శిష్యులు పంపించాడు. ఆ శిష్యులు ఎవరు? సేవకులు. ఎవరి ద్వారా దేవుడు మాట్లాడతాడు? సేవకుల ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా దర్శిస్తాడు, సేవకుల ద్వారా నీ దగ్గరికి వర్తమానం వెళ్తుంది. ఆ వర్తమానాన్ని నువ్వు అంగీకరించినప్పుడు, ఆ వర్తమానాన్ని నువ్వు స్వీకరించినప్పుడు నీ జీవితం ఘనపరచబడుతుంది. దేవుడికి స్తోత్రం. ఆ గాడిద పిల్ల జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారిందో. ఇంకెంతకాలం కట్లతో ఉంటావు? ఇంకెంతకాలం బంధకంలో ఉంటావు? ఇంకెంతకాలం ఏ గుర్తింపు లేకుండా ఉంటావు? ఇంకెంతకాలం పనికిరానిగా యేసు ప్రభు వాడుకొని బ్రతుకు ఎందుకండి మనకి? యేసయ్య వాడుకున్నటువంటి బ్రతుకు, యేసయ్య చేత తాకబడినటువంటి ఆ బ్రతుకు మనకి ఇంకెందుకు? మనం బ్రతికినా ఒకటే, బ్రతకపోయినా ఒకటే. ఇంకా బంధకాలకే, ఇంకా లోకమే, ఇంకా పాపమే, ఇంకా బానిసత్వమే, ఇంకా చెరపట్టు. అంటే మన మనస్సుకు నచ్చినటువంటి స్థితి అదండి బానిసత్వం, అదండి పాప బానిసత్వం, అదండి లోకము. ఆ లోకముకి ఇంకా అడిక్ట్ అయిపోతే దేవుడు సంతోషిస్తాడండి నిన్ను చూసి. దేవుడిని సంతోషపడుతున్నావా? దేవుడు దుఃఖపెడుతున్నావా? ఈ రోజున, ఈ మట్టలాదివారం రోజున దేవుడు ఇస్తున్నటువంటి లోతైనటువంటి వాక్య సందేశం ఏంటో తెలుసా? నువ్వు ఎలా ఉన్నావు? దేవుడు మోసేటువంటి, దేవుడిని ప్రకటించేటువంటి, యేసు ప్రభుని చూపించేటువంటి, అటువంటి ప్రదర్శించేటువంటి జీవితం ఉందా? ఇంకా బంధకాలు, ఇంకా పాపము, ఇంకా లోకము, ఇంకా ధనాశ, ఇంకా పేరాశ, ఏదో ఆశ నిన్ను పట్టి బంధించి ఉందా? నువ్వు బంధించబడి ఉన్నావా? నువ్వు విడిపించబడి ఉన్నావా? నీ స్థితి ఎలా ఉంది? నిన్ను చూసి దేవుడు సంతోషిస్తున్నాడా? లేకపోతే నిన్ను చూసి దేవుడు ఆయాసపడుతున్నాడా, దుఃఖపడుతున్నాడా, దేవుడు గాయాలు రేపుతున్నావా? ఇంకా ఎలా ఉంటున్నాం ఈ రోజున? మనం ఆయన సంతోషపెట్టేటువంటి జీవితంలో మనం ఉన్నామా? మనం విడిపించబడితే, ఆ కట్ల నుంచి విడిపించబడితే, ఆ బంధకాల నుంచి విడిపించబడితే నెక్స్ట్ జరిగేది ఏంటో తెలుసండి? ఆ గాడిద పిల్లని తీసుకొచ్చి యేసు ప్రభు ఎదుట నిలబెట్టినప్పుడు ఆ శిష్యులందరూ కూడా యేసయ్య ఎక్కటానికి రెడీ అయిపోతున్నాడండి, ఊరేగడానికి రెడీ అయిపోతున్నాడు. ఆయన తాను మందిరానికి వెళ్ళటానికి ఆయన సిద్ధమవుతున్నప్పుడు, అది భారవాహక పశువు పిల్లని ఆయన వాహనంగా ఎంచుకున్నప్పుడు, ఆయన ఎక్కబోతుంటే శిష్యులకు తెలుసు, ప్రభువా నువ్వు ఇది ఎక్కటానికి, ఇది నువ్వు ఒక సింహాసనంగా, ఇది నువ్వు ఆసనంగా, అయ్యా నువ్వు ఎంచుకున్నటువంటి పాత్రగా ఉంది. ఇలా ఎక్కటం కాదయ్యా, నా పై వస్త్రం తీసేసేస్తాను. ఒకళ్ళు పేతురు పై వస్త్రం ఇచ్చేశాడు, ఇంకొకళ్ళు ఇంకొక వస్త్రం ఇచ్చేశాడు, ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు దాని మీద వస్త్రాలు కప్పుతున్నాడండి. హల్లెలూయా. వస్త్రాలు కప్పుతున్నాడు. ఆ వస్త్రాలు దేనికి సాదృశ్యమో తెలుసండి? దాని స్థితి మారిపోయింది, దాని స్టేటస్ మారిపోయింది, దాని జీవితం మారిపోయింది, దాని ఘనత మారిపోయింది, దాని పొజిషన్ మారిపోయింది. ఏవి మారకుండా నాకు అన్నీ వచ్చేయాలి. ఆ వస్త్రాలు దేనికి సాదృశ్యమో తెలుసా అంటే? రక్షణ వస్త్రము, సంతోష వస్త్రము, ఉల్లాస వస్త్రము, ఆనంద వస్త్రము, నీతి వస్త్రము, రకరకాల వస్త్రాలతో దేవుడు దాన్ని అలంకరించుచున్నాడు. చప్పట కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. అవేవి కాకుండా నేను ఇక్కడే ఉంటా, నాకు అన్నీ వచ్చేయాలంటే రావండి, ఎప్పటికీ రావు.
రావాలి, ఆ బంధకాల నుంచి విడుదల పొంది రావాలి, దేవుడు ఊరేగించడానికి రావాలి. ఆయన ఊరేగించడానికి, ఆయన ప్రదర్శించడానికి, ఆయన్ని మోయడానికి, ఆయన ప్రకటించడానికి ఎప్పుడైతే నువ్వు బాధ్యత కలిగి ఉంటావో, భారము మోస్తూ ఉంటావో, అప్పుడే నీ బతుకు మారుద్ది, లేక మారదు. నో డౌట్. ఆ గాడిద పిల్ల కానీ భుజస్కంధముల మీద యేసయ్యని ఊరేగిస్తుందండి, ఎక్కించి. మరి నువ్వు ఎంతకాలం పట్టుద్ది ఊరేగించటానికి? ఈరోజు ఊరేగించటం అంటే ఏంటండి? ప్రదర్శించాలి. యేసయ్య కొరకు నేను యేసయ్య భారాన్ని నేను పంచుకుంటున్నానో, యేసయ్య కొరకు శ్రమ పడుతున్నానో, యేసయ్య కొరకు నలిగిపోతున్నానో అని మనం ఎప్పుడైతే సిద్ధపడతామో, మన శరీరాన్ని దేవుడికి అప్పగిస్తున్నామో. ఈరోజు 2 బిడ్డలు ఉన్నారండి, దేవుడికి స్తోత్రం. ఏ పని అయినా సరే ఎస్ అంతే, నో లేదు, ఎస్ఏ. దేవుడు ఎంచుకున్న పాత్రలండి, అలా ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఆ గాడిద పిల్ల విడిపింపబడిన తర్వాత దాని పొజిషన్ ఎంత ఆశీర్వదించబడింది, ఎంత దీవెనకరంగా మారిపోయింది, ఎంత ఆశీర్వాదకరం. అప్పటి వరకు ఎలా ఉందండి దాని పరిస్థితి? కట్టబడి మూలుగుతూ ఏడుస్తూ, ఆడు పెడితే తింటావు లేకపోతే లేదు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుని భారాన్ని మొయ్యకపోతే అదే స్థితి. దేవుని భారాన్ని మొయ్యడానికి మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, మన ఆత్మని దేవుడికి అప్పగిస్తే జరిగేది ఇది. సంతోష వస్త్రము, ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రము, నీతి వస్త్రము, అనేక రకాల ఆశీర్వాదాలు వెంట ఆశీర్వాదాలు. అడిగిందా అండి ఆ గాడిద పిల్ల అడిగిందా? నాకు ఇలా కావాలని లేదు, లోబడింది, మోయడానికి సిద్ధమైంది. దేవుని భారాన్ని మోయడానికి ఎప్పుడైతే తన శరీరాన్ని అప్పగించుకుందో, సర్వాంగ హోమముగా తన ప్రాణ, ఆత్మ, దేహాలు దేవుడికి అప్పగించుకుంది. అందుకే అది దీవెన వెంబడి దీవెన, దీవెన వెంబడి దీవెన, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, ఘనత ఘనత ఘనత. దాని ఘనత ఎలా ఉందో తెలుసా అంటే, ఉన్న పాటున మారిపోయిందండి, దాని స్థితి మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ యొక్క గాడిద పిల్ల మీద వస్త్రాలు అందరూ పరిచారు. యేసయ్య ఎక్కి కూర్చున్నాడు అండి. యేసయ్య ఎక్కి కూర్చున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు, యెరూషలేము మందిరానికి వెళ్తున్నాడు. ఆ మందిరానికి వెళుతుంటే మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు వస్త్రాలు వేసేసారు. అయ్యో నా వస్త్రం నేను యేసయ్యకి సమర్పించాలి అని ఆ దారి పొడుగుతా పరుస్తుంటే, యేసయ్య ఆ దారికి పొడుగుతా ఆ వస్త్రముల మీద నడిచాడా? సండే స్కూల్ పిల్లలు చెప్పాలి, ఇక నుంచి నేను సండే స్కూల్ పిల్లల మీద బాగా గ్రిప్ పెట్టేస్తాను. హల్లెలూయా. ఆ వస్త్రముల మీద ఎవరు నడిచారో? యేసయ్య నడవలేదండి, ఆ గాడిద పిల్లే నడిచిందండి. హల్లెలూయా. దాని యొక్క ఘనత మారిపోయింది చూడండి, దాని పరిస్థితి మారిపోయింది, ఉన్న పాటన దాని హోదా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని జీవితం మారిపోయిందండి, గుర్తింపు లేని జీవితము. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కట్టబడి బిక్కు బిక్కుమనుకుంటూ ఏడుస్తూ మూలుగుతూ ఉన్నటువంటి ఆ గాడిద పిల్ల దేవుడికి అవసరమైనది. ఎందుకని అంటే, ఆ గాడిద పిల్లని ఎవరు సాధు చేయలేదు. సాధు అంటే దాన్ని ఎవరు వాడలేదు, దాన్ని ఎవరు ఉపయోగించుకోలేదు అంతవరకు. అది దేవుడు కడగబడిన పాత్ర. అది దేవుడు కావాలి. ఎప్పుడైతే ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఊరేగుతూ ఊరేగుతూ జై జయ ధ్వానములతో సియోను గీతములు పాడుతూ వాళ్ళందరూ జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనములో ఉన్నటువంటి రీతిగా, ఇదిగో నీ రాజు గాడిద పిల్లను గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, ఆయనే నీ రాజు, ఆయన సాత్వికుడు, ఆయన నీతిమంతుడు. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని, ఇదిగో మనకు మట్టలు వచ్చేసినాయండి. హల్లెలూయా. వెంకటేష్ ఏమో మట్టలు తెచ్చాడు, సునీతమ్మేమో గులాప్పులు గుచ్చేసింది. దేవునికి స్తోత్రం. నేనైతే చాలా ఆశపడ్డానండి, సండే స్కూల్ పిల్లలకి అవి ఇచ్చి నేను డాన్స్లు వేయించాలి, తర్వాత పాటలు పాడించాలి, ఈ చుట్టుపక్కల ఊరేగించాలి, చాలా ఆశపడ్డానండి. ఒక్కదాన్ని చేయలేకపోతున్నానండి. హల్లెలూయా. మొత్తానికి ఏదో ఒకటి వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. వెళ్ళేటప్పుడు అవి పట్టుకుని వెళ్ళండి మా పిల్లలు, సండే స్కూల్ పిల్లలు. హల్లెలూయా. ఇవి స్వీట్ మెమరీస్ అండి. పెద్ద అయినాక చెప్పుకుంటారు, మా చర్చిలో మేము ఇలా చేసామని. నెక్స్ట్ సండేకి మాత్రం ఏదో మీతో నేను చేయించాలి, దానికి రెడీగా ఉండండి. యవన బిడ్డలు కూడా మీరు కూడా రెడీగా ఉండండి. ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. వెళుతున్నారండి. ఆ గాడిద పేరు వెళుతున్నప్పుడు ఆ దారి పొడుగుతా వస్త్రములు పరచబడుతుంటే ఆ గాడిదకి ఎంత ఘనత అండి, ఎంత ఆధిక్యత వచ్చింది. నీకు ఆ యొక్క సంతోషం లేదా? నీకు ఆశ లేదా? యేసు ప్రభువులో ఎప్పుడైతే ఉంటామోనండి, మనుషులు ఇచ్చే ఘనత శాశ్వతంగా ఉండదమ్మా.
దేవుడు ఘనపరచాలని ఆశపడుతున్నాడు, దేవుడు దర్శించాలని. ఆ గాడిద పిల్ల ఎక్కాలి, అది యేసయ్యకి కావాలి. కారణం ఏంటంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేర్పు. యేసయ్య ఎవరు అని అంటే ప్రవచన సారము. హల్లెలూయా. ఏముంది అంటే 9వ అధ్యాయం 9వ వచనంలో జకర్యాలో గాడిద పిల్ల మీద ఎక్కి రావాలి, అతడే మెస్సయ్య అని యూదులు గుర్తుపడతారు. కాబట్టి గాడిద పిల్ల కావాలి. ఎక్కడా లేదా? ఎక్కి ఆర్భాటంతో జై జయ ధ్వానాలతో స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ వెళుతుంటే కొంతమంది ఏం చేస్తున్నారో చూడండి. 6వ వచనం, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకుని వచ్చి వాటి మీద తన బట్టలు వేయగా, ఎవరేశారండి? మొదట శిష్యులు వేశారు. ఆయన బట్టల మీద కూర్చుండాను. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా, ఒకసారి గట్టి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. జన సమూహంలోను అనేకులు దారి పొడుగున పరిచరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యం అండి? ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యం? నీతిమంతులకి, నీతికి సాదృశ్యం. ఖర్జూరపు మట్టల గురించి నేను లెంట్ డేస్లో చెప్పాను, గుర్తుందో? మర్చిపోయి ఉంటారు. ఆ ఖర్జూరపు మట్టలే యేసయ్యని ఊరేగిస్తున్నప్పుడు ఆ ఖర్జూరపు మట్టలు చేత్తో పట్టుకుని ఆయన జై జయ ధ్వానాలతో స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఊరేగారు కదండి. ఆ తర్వాత కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగుతా. ఈ రోజున ఖర్జూరపు మట్టల గురించి కాదు కానండి, దేవుడు ఏం అడుగుతున్నాడు తెలుసా? మన హృదయాన్ని. కొందరు చెట్ల కొమ్మలను నరికి నరకవలసింది ఏంటో తెలుసా అండి? మన హృదయంలో ఉన్న పాపములు, పాపేచ్ఛలు నరకబడాలి. ఆ వస్త్రములు ఆయన చుట్టుపూత ఆ దారి పొడుగుత పరిచారు. అవి మాత్రమే కాదండి, ఈ రోజున దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? భూమి మట్టుకు మనల్ని మనం తగ్గించుకున్న దీన స్థితి. ఎవరైతే దేవుడికి దీనుడిగా కనబడతారో వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. వాళ్ళందరూ జై జయ ధ్వానాలతో యేసయ్యని ఊరేగించుకుంటూ మందిరానికి తీసుకెళ్లారు. హల్లెలూయా. ఆ మందిరానికి తీసుకెళ్ళినప్పుడు జరిగినదేంటో తెలుసా అండి? చాలా చాలా చాలాసార్లు చెప్పాను ఈ వాక్యం. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడను గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలో నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరిని వెళ్ళగొట్టి రోకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడి. అయితే వీరు దీనిని దొంగల గుహగా చేసేటివారు. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ జరుగుతున్నది ఏంటో తెలుసండి? యేసయ్య జయప్రవేశం, యేసయ్య జయప్రవేశం. ఈయన గాడిద పిల్ల మీద ఎక్కి ఎప్పుడైతే గొప్ప ఆర్భాటముతో ఊరేగింపుతో వస్తున్నాడో జరిగినదేంటో తెలుసండి? తూర్పు ద్వారము తెరవబడి ఉన్నది. ఈ మాట నేను చాలాసార్లు శుక్రవారం ప్రేయర్స్లో అనుకుంటా నేను చాలాసార్లు చెప్పాను. తూర్పు ద్వారము తెరవబడి ఉన్నది. దాన్నే గోల్డెన్ గేట్ అంటారు, దాన్నే బంగారపు ద్వారము అంటారు. దేవుని ద్వారము అదే. ఆ తూర్పు ద్వారము సొలొమోను రాజు గారు మందిరము కట్టినప్పుడు మందిర ఆవిష్కరణ రోజున ఏం జరిగిందో తెలుసా అండి? యాజకులు, ప్రధాన యాజకులు అతి పరిశుద్ధ స్థలములో ధూపము వేస్తూ ఉంటే పరిశుద్ధుడైనటువంటి దేవదేవుడు ఆ పరలోకము నుంచి దిగి ఆ గొప్ప మేఘము వలె దిగి ఆ తూర్పు ద్వారము గుండా గొప్ప మేఘము అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిపోయిందండి. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఇది రాజుల గ్రంథంలో ఉంటుందండి. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అక్కడ ఉన్నటువంటి యాజకులు ఆ మహిమకు నిలవలేక భయపడి ప్రతి ఒక్కరు బయటకు వచ్చారండి. అందుకని ఏం చేశారో తెలుసా? ఇది దేవుని ద్వారము,
ఇది దేవుడు, ఈ తూర్పు ద్వారం గుండా దేవుడు వచ్చాడు కాబట్టి, దేవుడు నడిచి వచ్చిన, దేవుడు వచ్చిన ఆ ద్వారంలో మరింకెవ్వరూ రాకూడదు అని ఆ ద్వారానికి తలుపు మూసేసి అడ్డగడియలు వేసేశారండి. అడ్డగడియలు వేసేశారు. తండ్రి కాలంలో తండ్రి ఆ యొక్క ద్వారం గుండా వచ్చాడు. కుమారుని కాలంలో ఆ ద్వారములు మూసివేయబడి ఉన్నాయి. ఆ ద్వారములు మూసివేయబడి ఉన్నాయి, అడ్డగడిలు వేయబడి ఉన్నాయి, దానికి తాళాలు బిగించబడి ఉన్నాయి. ఈయన ఎప్పుడైతే జయ జయ ద్వారములతో యూదులందరూ స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఆర్భాటముతో కేకలు వేస్తూ తీసుకొచ్చారో, ఆటోమేటిక్గా వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే అడ్డగడియలు తీసేశారండి. ఆ గడియలు తీశారు, ఆ తాళాలు తీశారు. ఆ తూర్పు ద్వారము తెరవబడి ఉన్నది. ఆ మూయబడినటువంటి తలుపు ద్వారాన్ని ఆ ద్వారం గుండా ప్రవేశిస్తూ, అది దేవుని ద్వారము, దాన్నే గోల్డెన్ గేట్ అంటారు, బంగారపు ద్వారము, తూర్పు ద్వారం. ఆ ద్వారం గుండానే యేసయ్య పరలో అంటే సమస్త ఆధిక్యతతో, సమస్త అధికారముతో, దేవుని యొక్క మహిమతో, సమస్త సార్వభౌమత్వంతో దేవదేవుడిగా ఆ తూర్పు ద్వారము గుండా దేవాలయంలోనికి ప్రవేశించాడండి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎవ్వరు ఆయన ఆపలేకపోయి ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆ మందిరంలో క్రయ విక్రయములు జరిగించేటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, మందిరాన్ని దొంగల గుహగా చేసేటువంటి వారి యొక్క బల్లలన్నీ పడద్రోసి కొరడాలని జుడిపించి, అంటే సమస్త అధికారంతో ఉన్నాడండి ఆ రోజున. ఆయన సమస్త దైవత్వంతో నింపబడిపోయి ఉన్నాడు. అటువంటి గొప్ప శక్తివంతుడు దేన్ని ఎంచుకున్నాడండి? ఏ విలువ లేని, ఏ ఘనత లేని, ఏ ఆధిక్యత లేని ఆ గాడిద పిల్లని ఎంచుకున్నాడండి. దేవునికి స్తోత్రం. అసలు గాడిద పిల్లని ఎంచుకోవటానికి గల కారణం ఏంటి? దానికి ఒక రీజన్ ఉందండి. దానికి ఒక రీజన్ ఉంది. ఎంతమందికి తెలుసు? అయ్యా మూర్తి గారు, గాడిద పిల్లని ఎందుకుని దేవుడు ఎంచుకున్నాడు? గాడిద పిల్లని ఎంచుకోవటానికి, మీరంటే బాగా బైబిల్ చదువుతారు, అందుకే మిమ్మల్ని అడుగుతా, మరోలాగా అనుకోకండి బాబు, ఎందుకంటే మాకు అంత రాదు బైబిల్. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద పిల్లని ఎంచుకోవటానికి గల కారణం ఏంటో తెలుసండి? ఎందుకయ్యా? గాడిద పిల్లని ఎంచుకోవటానికి ఒక ఆధారం ఉన్నదండి మన దగ్గర. ఏంటో తెలుసా? నిర్గమాకాండము, నాయనా నిర్గమాకాండము 13వ అధ్యాయము తీయండమ్మా, 55వ పేజ్. నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనం. 13వ అధ్యాయము 11 నుంచి నేను చదువుతాను చూడ. యెహోవా నీతోను నీ పితరులతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తరువాత, ఇది మెయిన్ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి, కనానీయుల దేశములోకి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. అక్కడేముందో తెలుసండి? నిర్గమాకాండము 13వ అధ్యాయం గనక మనం చదివినట్లయితే ఇంకా లోతుగా మీరు ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చండి. హల్లెలూయా. దాన్ని విడిపించేటువంటి విధానం నిర్గమాకాండములో, ధర్మశాస్త్రములో, మోషే కాలములో ఇశ్రాయేలీయులకి దేవుడిచ్చినటువంటి కట్టడి ఏంటో తెలుసండి? నీకు కలిగిన ప్రతి దానిలో ప్రథమ ఫలము దేవుడిది. అమ్మా, అప్పటి నుంచి దేవుడు గొంతు చించుకుంటానే ఉన్నాడు. ఇప్పటికే అది ఎవరో రూల్ చేయలేకపోతున్నారు, ఎక్కడో ఒకటి అర కొర అంతే. నీకు అప్పగించబడిన, నీకు పొందినటువంటి, నువ్వు దీవించబడినటువంటి ప్రతి దానిలో ప్రథమ ఫలము దేవుడిది, 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 నీది కాదు. నువ్వు గనక తీసుకున్నట్లయితే నువ్వు దొంగవే, నేను దొంగనే. నువ్వు నేను తీసుకునే ఆధిక్యత లేదు. ప్రథమ ఫలము దేవుడిది. పశువులలో కూడా మగబిడ్డ పుట్టినట్లయితే, మగ పశువు పుట్టినట్లయితే అది దేవుడిదే. కానీ గాడిద దగ్గరకు వచ్చినప్పుడు, గాడిద కూడా బిడ్డ పుట్టినప్పుడు, అది మగదైనప్పుడు ప్రథమ ఫలం ఎవరిది? దేవుడిది. కానీ గాడిదని దేవుడు అంగీకరించలా.
కారణం ఏంటో తెలుసండి, లేవియా కాండములో 11వ అధ్యాయము 3వ వచనములో, లేవియా కాండము 11వ అధ్యాయం 3వ వచనం, జంతువులలో ఏది డెక్కలు గలవై నెమరు వేయదో దాన్ని తినవచ్చును కానీ, నెమరు వేయునో దాన్ని తినవచ్చును కానీ, నెమరు వేయు వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. అంటే నెమరు వేయనిది అపవిత్రమైనది, డెక్కలు చీల్చబడినది అపవిత్రమైనది, అది దేవునికి ప్రతిష్ఠించటానికి అపవిత్రం, అంగీకరించబడదు. లేవియాకాండం 11వ అధ్యాయంలో ఏది తినాలో ఏది తినకూడదో, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో, ఏది దేవుడికి అంగీకారమో ఏది దేవుడికి అంగీకారము కాదో దేవుడు ఇక్కడ రాసించాడండి. ఆ లేఖన భాగంలో గనక చూస్తే గాడిద అపవిత్రమైనది. తెలుసండి, అర్థమవుతుందా? ఏమన్నా కొంచెమన్నా గాడిద అపవిత్రమైనది. కారణం, దాని డెక్కలు చీల్చబడలేదు, దాని డెక్కలు చీల్చబడలేదు, అతుక్కుని ఉంటాయి కాబట్టి అది అపవిత్రమైనది. అది నెమరవేయదు కాబట్టి అపవిత్రమైంది. ఆ అపవిత్రమైన దాన్ని దేవుడు ఎందుకు కావాలనుకున్నాడు? అది నా పాయింట్. ఆ అపవిత్రమైన దాన్ని దేవుడు ఎక్కడానికి, ఊరేగించటానికి, మందిరంలోకి వెళ్ళటానికి అక్కడ దాన్ని ఎందుకు వాడుకున్నాడు? పాత నిబంధనలో 11వ అధ్యాయం లేవియా కాండములో అపవిత్రమైంది దేవుడి దగ్గరికి రాకూడదు, అపవిత్రమైంది దేవుడు అంగీకరించాడు, అపవిత్రమైంది దేవుడికి ప్రతిష్ఠించడానికి వీల్లేదు, అది ప్రథమ ఫలమైన దేవుడికి ఇవ్వడానికి వీల్లేదు. మరి ప్రథమ ఫలమైన దేవుడికి ఇవ్వాలి, కానీ ఇది ఇవ్వకూడదు. ఎలా చేయాలి? ఇది ఇవ్వకూడదు, ఎలా చేయాలి? 13వ వచనం, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దానిని విడిపించిన ఎడల, అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడ విరగదీయవలెను. ఎంతమందికి అర్థమైంది మాట? నేను మళ్ళీ చదువుతాను చూడండి. ప్రతి గాడిద పిల్ల, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. అదెవరు చెప్పారు? అదెవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. గాడిద అపవిత్రమైంది, దాని డెక్కలు చీరలేదు, అది నెమరు వేయదు, కాబట్టి అది దేవుడికి పనికిరాదు, అది పనికిరాదు. మరి గాడిద పిల్ల పుట్టినప్పుడు ఆ యజమాని ఏం చేయాలి? ఆ యజమాని ఏం చేయాలి? దేవుడే సెలవిచ్చాడు, ప్రథమ ఫలం దేవుడిదే, దానిలో కాంప్రమైజ్ లేదు దేవుడికి, అది ఆయనదే. కానీ గాడిద అంగీకరించబడేది. దానికి మారుగా ఏం చేయాలి? నీకు గాడిద పిల్ల నీ బిడ్డకి పుడితే, గాడిద మగబిడ్డ పుడితే దానికి బదులుగా, గాడిదని ప్రతిష్ఠించేతుల బదులుగా గొర్రె పిల్లనివ్వాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు నేను ఒక గాడిద పిల్లని పెంచానమ్మా, గాడిదని, ఓకే, అర్థమయ్యేలాగా చెప్తాం. ఒక గాడిదని పెంచాను, దానికి ఒక మగబిడ్డ పుట్టింది, మొదటిది ప్రథమ ఫలం దేవుడికి ఇవ్వాలి. కానీ ఇది అపవిత్రమైంది, ప్రథమ ఫలం ఇవ్వాలి. మరి ఏం చేయాలి? దేవుడు ఇది నాకు వద్దన్నాడు, కారణం అది అపవిత్రమైంది, డెక్కలు చీలలేదు, చెప్పండి నోటితో, నెమరు వేయట్లేదు. ఒకటేంటి? డెక్కలు చీలలేదు, 2 నెమరు వేయట్లేదు, అది అపవిత్రమైంది. కానీ ఇది ఇప్పుడు ప్రథమ ఫలం, దేవుడికి ఎలా ఇవ్వాలి? దాని బదులు గొర్రె పిల్లని ఇవ్వాలి. కానీ వీడు పేదోడు, గొర్రె పిల్లని కొనలేడు, గొర్రె పిల్లని దేవుడికి ప్రతిష్ఠించలేదు. ఇది నేనే ఉంచేసుకుంటానంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మరి ఏం చేయాలి? దాని మెడ విరిచి చంపి పారేయాలి. మళ్ళీ అపవిత్రమైంది నువ్వు తినకూడదు. ఎన్ని కట్టడలు ఉన్నాయండి, ఎన్ని కట్టడలు ఉన్నాయండి. అది ప్రథమ ఫలమే, ప్రతిష్ఠిత ఫలమే, దేవుడికి ప్రతిష్ఠితమే. కానీ దానికి బదులుగా గొర్రె పిల్లనివ్వాలి. 1 యోహాను 1:29, యోహాను సువార్త 1:29 ఉంటుంది. ఏముంటుందండి? ఇదిగో దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్లగా యేసయ్య వచ్చాడండి. ఇక్కడ ఈ గాడిద పిల్ల గురించి లేవియా కాండములో, నిర్గమా కాండములో ఏం చెప్తుంది? దానికి బదులుగా గొర్రె పిల్లనివ్వాలి. గొర్రె పిల్లని కొనలేని పరిస్థితుల్లో, అంత పేదవాడుగా ఉన్నప్పుడు కొనలేని పరిస్థితుల్లో ఏం చేయాలి? దాన్ని చంపి పారేయాలి. అంటే అర్థం ఏంటి? అది దేవుడిదే, నీది కాదు. పారేయ్. నువ్వు తీసుకోవడానికి వీల్లేదు, నువ్వు తినడానికి అసలుకే వీల్లేదు. తింటే ఏమవుతావు?
దేవుడి ప్రథమ ఫలం తింటే ఏమవుతావు? అపవిత్రుడు అయిపోతావు, దేవుడికి నువ్వు పనికిరావు. అర్థమైందమ్మా? చాలా కష్టతరంగా ఉంటుంది ఈ మాట, కానీ అది దేవుడి నీతి, అది దేవుని నీతి, దేవుని యొక్క రాజశాసనం. దానికి బదులుగా గొర్రె పిల్లనివ్వాలి. ఇవ్వకపోతే దాన్ని చంపేసి బయట పడేయాలి, కానీ అది మళ్ళీ నువ్వు తినకూడదు. అప్పుడు నువ్వు అపవిత్రం అయిపోతావు, దేవుని వాక్యం సెలవేస్తుంది. అందుకే కొత్త నిబంధనలోనికి వచ్చినాక మత్తయి సువార్తలోనికి వచ్చినాక, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అందరి చేత దేవుడు యేసయ్య రాయించి ఉంచాడండి. ఆ కట్లతో కట్టబడినటువంటి బంధించబడిన గాడిద పిల్లని అందుకే దేవుడు ఎంచుకున్నాడు. అది అపవిత్రమైనదే, ఈ లోకంలోనూ పనికిరానవే, ఈ లోకంలో నువ్వు బహిష్కరించబడి వెలివేయబడి ఏ గుర్తింపు లేనివాడు. కానీ దేవుడు నువ్వు నాకు కావాలి. కట్లతో బంధించబడిన ఆ బంధకాల నుంచి బయటకు వచ్చేస్తే నిన్ను నేను వాడుకుంటాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నీతో దేవుడు ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇంకా బంధకాలతో, ఇంకా లోకం, ఇంకా పాపమే, ఇంకా మనకున్నటువంటి ఈ యొక్క ఆ హృదయానికి నచ్చినవే దేవుడికి ఇష్టం లేకపోయినా మనం చేస్తే ఏమవుతాం? దేవుడికి దూరం అయిపోతామండి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉంది కదా, నశించిన దానిని వెదకి రక్షించటానికే మనుష్య కుమారుడు పరలోకము నుంచి భూలోకానికి దేవుడు దిగి వచ్చాడండి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం నశించిపోతున్న జాబితాలోనే ఉన్నామండి. గాడిదని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడో తెలుసండి? గాడిద మానవుడికి సాదృశ్యం. ఎలాగో తెలుసండి? లల్లి గాడిద ఎలా కొడుతుందిరా? కాలుతో. ఆడికి బాగా తెలిసిందే. ఎప్పుడన్నా దెబ్బ తిన్నావా ఏంట్రా బాబు? వెనక్కి తిప్పి కొడుతుందండి కాలుతో కదా. తిరుగుబాటు చేసే స్వభావం అది. మాట వినదు, అది తిరుగుబాటు చేసేటువంటి స్వభావం. ఒకటి గిట్టలో చేల్చబడలేదు, 2 నెమరవేదో, 3వది ఏంటో తెలుసా అండి? తిరుగుబాటు చేసేటువంటి స్వభావం. ఉప్పు పర్రల్లో ఉంటుంది, అరణ్యవాసి. ఈ యొక్క గాడిద ఎక్కడుంటుందో తెలుసండి? అరణ్యాల్లో తిరిగేటువంటిది. మనం ఎక్కడుంటామండి? అరణ్యం దేనికి పోల్చబడిందండి? లోకంలో ఉన్న సమస్త కల్మషం, లోకంలో ఉన్నటువంటి సమస్త దుర్నీతి, లోకంలో ఉన్నటువంటి సమస్త పాపము మనలోనే ఉంటుందండి. అందుకే మనల్ని దేవుడు గాడిదతో పోల్చాడు. హల్లెలూయా. ఆ గాడిద మెడ విరగదీసి దాన్ని చంపి పారేయాలన్నాడు. ఆ చంపబడినటువంటి ఆ గాడి స్థానంలోనే కూడా యేసయ్య తీసేసుకున్నాడండి. ఆయన చనిపోవటానికి సిద్ధమయ్యాడు. ఆ పేదవాడు గొర్రె పిల్లని అప్పగించలేడు. ఆ పేదవాడు గొర్రె పిల్లని గాడిద పిల్లని విడిపించలేడు. ఆ గొర్రె పిల్లని కొనలేడు. తనకి ఉన్నటువంటి స్తోమత సరిపోదు. ఆ గాడిద పిల్ల చచ్చిపోవటం, దాని మెడ విరగొట్టడం, అది నశించిపోవటం దేవుడికి ఇష్టం లేక ఆ గాడిద స్థానంలోనికి గొర్రె పిల్లగా యేసయ్య వచ్చేసాడు. హల్లెలూయా. ఆ గాడిద నువ్వు నేనే. ఆ గొర్రె పిల్ల యేసయ్యే. మన మీదకు వచ్చేటువంటి మరణం, మన మీదకు వచ్చేటువంటి శాపం, మన మీదకు వచ్చేటువంటి ఆ యొక్క పాపం దేవుడు తీసేసుకున్నాడు అండి. హల్లెలూయా. గాడిద పిల్ల మెడ విరిచి చంపేయాలి, ఆ మరణాన్ని యేసయ్య తీసేసుకున్నాడు. ఆ గొర్రె పిల్ల స్థానంలోనికి వెళ్ళిపోయాడు. ఆ గాడిద పిల్లకి బదులుగా ఈయన, దాని మీదకి వచ్చే మరణము ఈయన తీసేసుకున్నాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు. ఈరోజు నువ్వెంత ప్రేమిస్తున్నావు దేవుడిని? మన మరణం ఆయన తీసుకున్నాడు, మన శాపం ఆయన తీసుకున్నాడు, మన పాపం ఆయన తీసేసుకున్నాడు, మన మీదకి రావాల్సిన శిక్ష అంతా ఆయన తీసేసుకున్నాడు అండి. అందుకే ఆయన సిలువలో మేకులు కొట్టబడింది, మన కొరకు నడి రోడ్లు ఏడవబడి ఉన్నాడు. ఇవన్నీ మనకు తెలుసు అండి, ఇవన్నీ మనకు తెలుసు. కానీ మన పరిస్థితి ఏమైనా మారుతుందా? మన పద్ధతులు మారుతున్నాయా? మన తీర్మానాలు మారుతున్నాయా? మన సిద్ధపాట్లు ఏమైనా ఏమీ మారట్లా. ఒకటే అండి ఈరోజు వాక్యం. ప్రతి మట్లాదివారం రోజున ఏ సంఘంలో అయినా ఇదే వాక్యం. మీరెక్కడికి వెళ్ళినా ఇదే వాక్యం. ప్రపంచమంతా ఈరోజు ఇదే వాక్యం. కానీ ఈ రోజున నీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున దేవుడు ఇదే వాక్యంలో నుంచి నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వెక్కడున్నావు? నీ స్థితి ఎక్కడుంది? నీ స్థానం ఎక్కడుంది? నీ మనసు ఎక్కడుంది? నువ్వెలా ఉన్నావు? ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? 2 ఆ గాడిద పిల్ల షోర్ మనమే.
తేడా లేదు, డౌట్ లేదు. ఆ గాడిద పిల్ల 2 స్థానాల్లో ఉంది. ఒకటి ఆ యజమాని చేతుల్లో బంధించబడన్నా ఉంది, 2 యజమానుడైన ఈ యేసయ్య దగ్గరన్నా ఉంది. ఈ రెండిట్లో నువ్వు ఎక్కడున్నావు? ఈ రెండిట్లో ఏ యజమానుడు నీకున్నాడు? ఈ ఇద్దరు యజమానుల దగ్గర 2 యజమానులు ఉన్నారు. అర్థమవుతుంది కదా వాక్యం? కట్టబడి ఉన్నప్పుడు ఒక యజమాని, విడిపింపబడినాక ఈ యజమాని. ఈ 2 యజమానుల్లో నువ్వు ఏ యజమాని కింద నువ్వు ఉన్నావు? నువ్వెవరిని మోస్తున్నావు? ఎవరిని సంతోషపెడుతున్నావు? నువ్వు ఇంకా కట్టబడి ఉంటే, ఏ పాపమో నిన్ను ఏలుబడి చేస్తుంటే, ఏ లోకమో ఏ శాపమో, లోకంలో ఉన్న సమస్తం ధనాశ కావచ్చు, లేకపోతే ఇంకా లోకంలో ఏ పాపమైతే ఆ పాపం నిన్ను ఇంకా ఏలుబడి చేస్తుందంటే నో డౌట్ నువ్వు అక్కడే ఉన్నావు. నీ యజమాని వాడే నిన్ను వాడుకుంటాడు, వాడే నిన్ను వాహనంగా వాడుకుంటాడు, నీ శరీరాన్ని వాడేసుకుంటాడు, నీ ఆలోచన వాడేసుకుంటాడు, నీ మనస్సు వాడేసుకుంటాడు, నీ డబ్బు వాడేసుకుంటాడు, నీ బలం నీ అందం వాడేసుకుంటాడు, నీకున్న సమస్తము నాశనం చేసేస్తాడు. నీకు అక్కడ మిగిలేదేం లేదు. కట్టబడి ఉంటే లేదు, నాకు ఆ లోకం వద్దు, నాకు ఆ పాపం వద్దు, నాకు ఆ శత్రువు సాతానుడు వద్దు, అపవాది చేతుల కింద నేను ఉండను, శ్రమ అయినా కష్టమైనా నేను యేసయ్యను మోస్తాను, నాకు లోకం వద్దు అని తెగించుకొని ఉపేక్షించుకొని అక్కడ నుంచి బయటకు వచ్చేసాయి. మరి బయటికి రావాలి అంటే ఇక్కడ వాక్యంలో ఎవరు వెళ్ళారు? వాళ్ళు వెళ్ళి కట్లు విప్పి తీసుకొచ్చారు. నన్ను కూడా విప్పాలి అని అంటే అది తెలివి ఉపయోగించి ఉంటాం. ఓకే, మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? పేతురు, యోహాను. వాళ్ళు ఎవరు? సేవకులు. ఆ సేవకుల ద్వారా వాక్యం వెళుతుంది. అది లోబడినప్పుడు దేవుడు విడిపించేశాడు. మరి ఎన్నిసార్లు వాక్యం వింటున్నావు? ఎన్నిసార్లు వాక్యం నీ దగ్గరికి వస్తుంది? ఆ సేవకుల ద్వారా. మనం ఇంకా బంధకాల్లోనే ఉన్నామా? ఎవరి చేతి కింద నువ్వు ఉన్నావు? ఇంటికి వెళ్ళిపోయి ఒంటరిగా కూర్చొని ఆలోచించు. ఎవడు నిన్ను వాడుకుంటున్నాడో ఆలోచించు. ఎవడి చేతి కింద ఉన్నావు? ఇటు దేవుడి చేతి కింద ఉన్నావా, అపవాది చేతుల కింద ఉన్నావా? ఎవరు నీ శరీరాన్ని వాడేసుకుంటున్నారు? ఎవరు నీ మనసును వాడుకుంటున్నారు? ఎవరు నీ డబ్బు వాడుకుంటున్నారు? ఎవరు నీ ఆలోచనలు వాడేసుకుంటున్నాడు? ఎవరు నిన్ను సాధనంగా మలుచుకున్నారు? ఎవరి చేతుల కింద నువ్వు ఉన్నావు? ఒక్కటే, ఒకవేళ ఇంకా బంధకాలతో బంధించబడి ఆడ పిప్పు చేసి వదిలేస్తాడు. చివరికి దేనికి పనికిరావు నువ్వు. నీ శరీరం, నీ ఆరోగ్యం, నీ బలం, నీ డబ్బు, నీ సమయం మొత్తం వాడేసుకుని దాన్ని పిప్పి చేసి పనికిరానప్పుడు బయటపడేస్తాడు. అలా కాదు, నేను బయటకు వచ్చేస్తాను అని బయటకు వచ్చేసావా? యేసయ్యను గనక మోస్తామా? ఈ యజమాని దగ్గరికి వచ్చేసామనుకో, ఈ యజమాని దగ్గర లోబడ్డామనుకో, ఈ యజమాని పన్నుల భారము ఆ యొక్క భారాన్ని భుజం మీద వేసుకున్నామనుకో, దేవుని సేవ కొరకు, దేవుని ప్రకటించడానికి, దేవుని మోయడానికి ఆ శరీరం, నో డౌట్. ఈ రోజున దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటి? నీ శరీరం ఎవరు వాడుకుంటున్నారు? నీ శరీరం ఎవరికో లోబడిపోతుంది. ఇద్దరు యజమానులు. ఒక యజమాని దేవుడు, ఒక యజమాని అపవాది. ఈ ఇద్దరిలో ఎవరి దగ్గర నువ్వు ఉన్నావు? అపవాదికి బానిసగా ఉన్నావా? దేవుడికి దాసుడుగా ఉన్నావా? బానిస కాదు, దేవుడికి దాసుడు, అపవాదికి బానిస. ఈ ఇద్దరిలో ఎవరి దగ్గర నువ్వు ఉన్నావు? నీ శరీరం ఏమైపోతుంది? అపవాది గనక కట్టబడిన కట్లతో కనుక నువ్వు ఉన్నట్లయితే వాడు ఒకానొకప్పుడు నీలో ఉన్నవి మొత్తం వాడేసుకుంటాడు. నీ అందం వాడేసుకుంటాడు, నీ డబ్బు వాడేసుకుంటాడు, నీ ఆరోగ్యం వాడేసుకుంటాడు, నీ సమయం వాడేసుకుంటాడు. చివరికి నిన్ను నలిపి 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 పిప్పు చేసి ఇసిరి బారేస్తాడు. ఎక్కడికి? నరక గుండంలోనికి, ఆరని అగ్నిలోనికి. అక్కడ పురుగు చావదు, అక్కడికి విసిరి కొట్టేస్తాడండి. ఆడి కట్లతో ఉంటే, వాడి చేతుల కింద ఉంటే ఇంకా లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం వాటికే 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 లోబడిపోతే గమ్యస్థానం అదే. విసిరి వేయబడినటువంటి స్థితి లేదు. దేవుని వాక్యం నా దగ్గరకు వచ్చింది, దేవుని సేవకుల ద్వారా వాక్యం నా దగ్గరకు వచ్చింది. నన్ను నేను సరి చేసుకుంటాను, నా దేవుడికి నేను అప్పగించుకుంటాను అని దేవుడికి సరెండర్ అయిపోతే, దేవుడికి దాసుడుగా అయిపోతే, అక్కడ బానిస, ఇక్కడ దాసుడు.
దేవునికి గనక దాసుడు అయిపోతే నీ శరీరాన్ని దేవుడికి అప్పగించుకో. ఈ రోజున నీ శరీరాన్ని దేవుడికి అప్పగించుకో. కట్టి పడేసి తీసుకొచ్చి ఇక్కడ పడే. ఇది దేవుడి మందిరం. ఈ శరీరాన్ని, నీ శరీరం ఈ రోజు దేవుడు మట్టల ఆదివారం రోజున కోరుతున్న మాట 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 ఒక్కటే, నీ శరీరం తీసుకొచ్చి దేవుడి మందిరంలో పడే. దేవుడు వాడుకుంటాడు. ఎన్నడూ లేని సంతోష వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఆనంద వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఇవన్నిటితో నిన్ను కప్పుతాడు, నిన్ను అలంకరిస్తాడు. నువ్వు నడిచే మార్గం అంతా కూడా దేవుడు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తాడు. అక్కడి నుంచి ఇదిగో యేసు ప్రభువును మోసినటువంటి గొర్రె గాడిద పిల్లిదే, యేసయ్యను మోసినటువంటి గాడిద పిల్ల. అది దేవుడు నిన్ను ప్రతిష్ఠించాలని, దేవుడు వాడుకోవాలని, దేవుడు దీవించాలని ఆశపడుతున్నట్లయితే నీ ఆశ ఎలా ఉంది, నీ నడక ఎలా ఉంది, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ మనస్సు ఎలా ఉంది, నీ ఆలోచన ఎలా ఉంది, ఆ ఆలోచనలో చెరపట్టాడు వాడు. బయటికి రానియట్లేదు. చెరపట్టేశాడు ఆలోచన, మాట తీరు, అన్నీ చెరపట్టేశాడు. అక్కడి నుంచి రావాలి. ఈరోజు ఈ మట్టల ఆదివారం రోజున నీ హృదయంలో ఉల్లాసముతో, సంతోషముతో దేవుడిని ఆరాధించాలని దేవుడు కోరుకుని ఆరాధించవా? ఈ రోజున ఈ మట్టల ఆదివారం రోజున ఎంతమంది లేటుగా వచ్చారో, ఎంతమంది ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ఖర్జూరపు మట్టలో నీ హృదయమే, ఈత మట్టలో నీ హృదయమే. ఆ తర్వాత ఆ వస్త్రములు దేవుడి సన్నిధిలో పరచడం అంటే మన హృదయాలు దేవుడి సన్నిధిలో పరచబడాలి. ఆ కొమ్మలు చెట్ల కొమ్మలు నరికారు అంటే మనలో పనికిరానివి నరికేయాలండి. లేత పచ్చని ఆకులు తెచ్చి దేవుడి సన్నిధిలో పరిచి దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంత తగ్గింపు, అంత దీనత్వము, అంత విధేయత, అంత సాత్వికము ఈ రోజున దేవుడిని కోరుకుంటున్నాడు. 2 మార్గాలు. ఏ యజమాని దగ్గర నువ్వు ఉన్నావు? లోకాధికారి అయిన అపవాది దగ్గర బానిసగా ఉన్నావా? సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని దగ్గరికి, దేవునికి దాసుడుగా ఉన్నావా?